అందరికి నమస్కారం. ఈరోజు మనం మహాభారతము శల్యపర్వం రెండో భాగంలోకి అడుగుపెడుతున్నాం. అయితే దృష్టద్యుమ్నుడు బంధింపబడినట్టి సంజయుని చూచి ఇట్లు విచారించెను. సాత్యకి ఈ ఒక్కడిని ప్రాణాలతో ఉంచుటతో కలిగే లాభమేమిటి అని అడుగుటతో మనము మహాభారతం శల్యపర్వము మొదటి భాగాన్ని ముగించాం. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. దానితో సాత్యకి తన కత్తిని తీసి సంజయుని తలను బోవునంతలోనే వ్యాసుడు ప్రత్యక్షమై సంజయుని విడిచిపెట్టవలసినదిగా ఆజ్ఞాపించెను. దానితో ముకులిత హస్తాలతో వ్యాసదేవుని ఆదేశమును స్వీకరించెను. సంజయుడు తన కవచమును ధరించి ఆయుధాలను చేతపట్టుకుని వ్యాసుని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరెను. ఆ సాయంత్రం హస్తినాపురం వైపునకు కొంత దూరం ప్రయాణించిన పిమ్మట సంజయుడు దుర్యోధనుని చూచెను. అతడు దారి ప్రక్కన చేతిలో గదతో ఒంటి నిండా గాయాలతో రోదిస్తూ నిలుచుండెను. కౌరవరాజు దుస్థితిని చూచి సంజయుడు కూడా తీవ్ర విచారముకు గురయ్యెను. సంజయుడు తాను ఎలా బంధింపబడెనో మరియు వ్యాసులు వారి కృపతో ఎట్లు విడుదల చేయబడెనో వినిన దుర్యోధనుడు కౌరవ సైన్య పరిస్థితిని గురించి విచారించెను. అందుకు సంజయుడు ఇట్లు పలికెను. ఓ రాజా, వ్యాసుడు నన్ను విడుదల చేయమని ఆజ్ఞాపించిన పిమ్మట నీ సైన్యములో కేవలం 3 మహారథులు మాత్రమే మిగిలి ఉండిరి. దుర్యోధనుడు ప్రేమతో సంజయుని స్పృశిస్తూ, ఓ సుత, ఈ అరణ్యములో నెలకొని ద్వైపాయన సరోవరములో నేను ప్రవేశించితినని నా తండ్రికి సమాచారమును అందింపగలవు. నా మిత్రులందరినీ కోల్పోవటతో ఇక నా జీవితము కొనసాగించుటకు ఎట్టి కోరిక మిగులలేదు. అట్లు పలికి దుర్యోధనుడు బయలుదేరెను. అటు పిమ్మట తన యోగిక శక్తిని ప్రయోగించి అతడు ఆ అరణ్యములోని సరోవరం లోతుల్లోకి ప్రవేశించి అట్లు తనకు తానే విశ్రాంతి ప్రదేశమును సృష్టించుకునను. కొంత సమయం హస్తినాపుర రహదారి గుండా ప్రయాణించిన పిమ్మట అశ్వత్థామ, కృప మరియు కృతవర్మలను సంజయుడు కలుసుకొనెను. ఆ 3 యోధులు సంజయుని చూచి ఎంతగానో ఆనందిస్తూ ఆతృతగా దుర్యోధనుని గురించి విచారించిరి. సంజయుడు వారికి దుర్యోధనుడు ఎలా సరోవరములో ప్రవేశించెనో తెలుపగా అది వినిన అశ్వత్థామ ఇట్లు విలపించెను. ఓ సంజయ, మేము ఇంకనూ జీవించి ఉంటేమని దుర్యోధనునికి తెలియకపోవచ్చును. లేనిచో అతనికి ఇట్లు దుఃఖింపనవసరం లేదు. ఎందుకనగా మనము నలుగురము శత్రు సైన్యమును సంహరింప సమర్థులము. సంజయుని కృపాచార్యుని రథములో ఎక్కించుకునిరి. నలుగురు కలిసి కౌరవ శిబిరమునకు బయలుదేరిరి. అక్కడకు చేరుకుని పిమ్మట కాపలాదారులకు, వృద్ధులకు, స్త్రీలకు యుద్ధము పరిసమాప్తమైన విషయమును తెలియజేసెను. వారు తమ భర్తలు ఆ రోజు యుద్ధములో మరణించరని ఎరిగిన ధార్తరాష్ట్రుల భార్యలు తమ చేతులతో తలలు మరియు గుండెలను బాదుకుంటూ హృదయ విదారకముగా రోదింపనారంభించిరి. వారు కొప్పుముడులను విప్పుకుని రోదిస్తుండగా అక్కడి పురుషులు వెంటనే ఎట్టి ఆలస్యము చేయకుండా తమ శిబిరాలను విప్పి అక్కడ ఉన్నట్టి సామగ్రిని బండ్లపై ఎక్కించుకుని హస్తినాపురమునకు తిరిగి చేరుకునిరి. హస్తినాపురమునకు తిరిగి బయలుదేరి చేరుకునిరి. పాండవుల పట్ల భయముతో కొద్ది సమయంలోనే వీలైనంత సామగ్రిని బండ్లలోకి ఎక్కించి హస్తినకు తిరుగు ప్రయాణమయ్యారు. ఆ సమయంలో కౌరవులలో జీవించి ఉన్నట్టి ఒకే ఒక ధార్తరాష్ట్రుడు యుయుత్సువు. అతడు యుధిష్ఠిరుని వద్ద సెలవు తీసుకుని హస్తినకు వెళ్ళుటకు సిద్ధమయ్యెను. పాండవరాజు ఆప్యాయముగా ఆలింగనము చేసుకుని అతనికి సెలవిచ్చెను. అట్లు బయలుదేరిన యుయుత్సువు కొద్ది దూరం ప్రయాణించగానే కౌరవ శిబిరము ఎదురుగట్టుతో వారితో కలిసి అతడు కురు రాజధానికి కొనసాగెను. అతడు హస్తినాపురమును తిరిగి చేరుకొనిన పిమ్మట ధృతరాష్ట్రుని భవనము నుండి బయటకు వస్తున్నట్టు విదురుని మొదట కలుసుకునను. విదురుని ఆందోళనతో కూడిన ప్రశ్నలకు యుయుత్సువు సమాధానముగా యుద్ధపు చివరి రోజు విశేషాలుగా దుర్యోధనుడు పారిపోవుట మరియు కౌరవ శిబిరములు చెల్లాచెదరగుట వంటి విషయాలన్నింటినీ తెలుపెను. మరోవైపు కృపాచార్య, అశ్వత్థామ మరియు కృతవర్మ కౌరవ శిబిరమును విడిచి దుర్యోధనుని కలుసుకున్నట్టుకు అరణ్యములోని సరోవరమునకు బయలుదేరిరి. దుర్యోధనుడు పారిపోయిన పిమ్మట పాండవుల రణరంగమంతటా వెతికి అతని జాడను కనుగొనలేక చివరికి శిబిరమును చేరుకునిరి. మరోవైపు కృపుడు, అశ్వత్థామ మరియు కృతవర్మ కౌరవ శిబిరము నుండి బయలుదేరి అడవిలోని సరోవరమును చేరుకుని వారి రాకను నీటిలో నిద్రిస్తున్నట్టు దుర్యోధనుడికి వినిపించినట్లుగా బిగ్గరగా ప్రకటించెను. అశ్వత్థామ ఇట్లు బిగ్గరగా పిలిచెను. ఓ రాజా, నీటిలో నుండి పైకి వచ్చి యుధిష్ఠిరుని ఎదురించుము. మేము ముగ్గురము నీకు తోడు ఉండగా పాండవులెన్నడూ నీ ఎదుట నిలబడలేరని విశ్వసింపుము. అందుకు దుర్యోధనుడు నిద్ర నుండి మేల్కొని ఇట్లు బదులిచ్చెను. ఓ అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మ, మీరు ఇంకనూ జీవించి ఉంటిరనే విషయమును ఎరిగి నేను ఎంతగానో సంతోషిస్తుంటిని. నేను ఎంతో తీవ్రముగా గాయపడి ఉంటిని కనుక ఈ రోజు రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుని రేపు తప్పక మీతో కలిసి పాండవులతో యుద్ధము చేసేదను. అప్పుడు అశ్వత్థామ ఇట్లు విచారించెను.
దుర్యోధన, ఈ రోజు రాత్రి పాంచాల వీరులతో యుద్ధము చేసేందుకు అనుమతించుము. నా తండ్రి మరణమునకు ప్రతీకారము చేయకుండా నేను నా కవచమును తీయలేను. ఇలా నలుగురు వీరులు సంభాషించుకుంటుండగానే కొందరు వేటగాళ్ల మాంసమును మోసుకువెడుతూ ఆ బరువుకు అలసి తమ దాహమును తీర్చుకున్నట కొరకై ఆ సరోవరమును చేరుకొనిరి. ఆ వేటగాళ్లకు భీమసేనుడనగా ఎనలేని భక్తి. అక్కడే నిలుచుని వారి రహస్య సంభాషణలను వినిరి. దుర్యోధనుడు ఆ సరోవరములో దాగుకొనిన విషయమును స్పష్టమయ్యెను. దానితో వారు పాండవులకు ఈ సమాచారమును అందించుటకు త్వరత్వరగా శిబిరాల వైపుకు వెళ్ళిరి. భీముడు అది వరకే దుర్యోధనుడి జాడకు సంబంధించి తమను సంప్రదించి ఉన్నందున ఇప్పుడు అతని జాడ తెలిపినచో పాండవులు తమను గొప్ప కానుకలతో సత్కరించుదరని గొప్ప విశ్వాసముతో ఉండిరి. మరోవైపు దుర్యోధనుడి జాడను వెతుకుటకు వెళ్లిన గూఢాచారులు నిరుత్సాహముగా పాండవ శిబిరాలను చేరుకొనిరి. దానితో యుధిష్ఠిర మహారాజు ఎంతగానో విచారించెను. కాని అదే సమయంలో వేటగాళ్లు వెళ్లి భీమునికి వారు వినిన దానిని మరియు చూచిన దానిని వివరించిరి. మొదట భీముడు ఆ వేటగాళ్లకు అనేక కానుకలను అందించెను. తరువాత యుధిష్ఠిరుని చేరి దుర్యోధనునికి సంబంధించిన సమాచారమును అందించెను. పాండవులందరూ దుర్యోధనుని జాడ తెలిసినందుకు సంతోషించి వెంటనే ద్వైపాయన సరోవరమునకు బయలుదేరిరి. శ్రీకృష్ణ భగవానుడు పాండవులకు తోడు వెళ్ళుటతో కోలాహలముగా వందలాది పాండవ యోధులు కూడా అనుసరించిరి. ఈ కోలాహలమును వినిన అశ్వత్థామ, కృపాచార్య మరియు కృతవర్మ వెంటనే దుర్యోధనుని వద్ద సెలవు పుచ్చుకొని అక్కడి నుండి పారిపోయిరి. చాలా దూరం ప్రయాణించిన పిమ్మట కృపాచార్యుడు, అశ్వత్థామ మరియు కృతవర్మ తీవ్రముగా అలసి విశ్రాంతి కొరకు వారు ఒక విశాల వటవృక్షం కింద కూర్చుండిరి. పిమ్మట పాండవులు సరోవరము చేరుకుని దుర్యోధనుడు యోగిక శక్తితో నీటిని స్తంభింపచేసనని గ్రహించిరి. దుర్యోధనుడు సరోవరము అడుగున ఉన్నందున మానవులు గాని జంతువులు గాని అతడిని ఎదుర్కోలేనందున శ్రీకృష్ణ భగవానుడు మహారాజు యుధిష్ఠిరునితో ఇట్లు పలికెను. ఓ రాజా, దుర్యోధనుడు యోగిక యుక్తిని ప్రయోగించి తటస్థీకరించవలను, సంకోచింపరాదు. ఇట్టి యుక్తులను విజయం కొరకు ప్రయోగించవలను. అట్టి యుక్తితోనే ఎల్లప్పుడూ అసురులు జయింపబడుదురు. ఇల్వలుడు, వాతాపి, వాలి, సుంద మరియు ఉపసుందులు ఇట్టి యుక్తులతోనే సంహరింపబడిరి. కాని శ్రీకృష్ణ భగవానుని సూచనను అనుసరించుటకు బదులు యుధిష్ఠిరుడు ఇట్లు పలికెను. దుర్యోధన, పిరికివానిక పలే ప్రవర్తిస్తూ ఈ సరోవరంలో ఎందుకు దాగితివి? నీవు నిజమైన క్షత్రియుడవు. నీవు వీరుడవని భావించినచో బయటకు వచ్చి తలపడుము. అందుకు దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను. యుధిష్ఠిర, నేను ఈ సరోవరములో నా ప్రాణాలను రక్షించుకొనుటకు దాగి ఉంటినని భావించకము. నా రథము, అశ్వాలు మరియు ఆయుధాలు లేనందున మరియు తీవ్రముగా గాయపడి ఉన్నందున విశ్రాంతి తీసుకున్నట్టుకు మాత్రమే ఇక్కడకు వచ్చి తిని. నీవు మరియు నీ సోదరులు కూడా ఈ రాత్రికి ఈ సరోవర తీరములో విశ్రాంతి తీసుకునుము. నేను ఉదయం నీతో తప్పక పోరాడదను. అందుకు యుధిష్ఠిరుడు ఇట్లనను, మేము కావలసినంతగా విశ్రాంతి తీసుకుని ఉంటిమి. నీవు మమ్మల్ని ఎదుర్కొని మా విచారమును దూరము చేయుము. అది వినిన దుర్యోధనుడు ఇట్లనెను, యుధిష్ఠిర, నా స్నేహితులు మరియు బంధువులను కోల్పోయిన నేను ఈ భూమిని పాలించుటకు లేక ఇంకను జీవించి ఉండుటకు ఆసక్తిని కోల్పోతిని. కనుక నేను మృగచర్మము ధరించి అడవులకు తపస్సు కొరకు వెళ్ళిన పిమ్మట నీవు ఈ బీడు భూమిని పాలించుకునుము. దానితో యుధిష్ఠిరుడు దుర్యోధనుని ఇట్లు నిందించెను. ఓ దుష్టుడా, నేను నీ నుండి ఈ భూమినంతటిని దానముగా ఎన్నడను స్వీకరించను. నిన్ను రణరంగములో అంతమందించిన పిమ్మటనే నేను రాజసింహాసనములో ఆసీనుడగుదును. నాకు నీపై ఎట్టి కనికరము లేదు. నీ దురాగతాలకు కారణముగా నీ చావును నేను చూడదలుచుతిని. మనము ఇరువురము జీవించి ఉన్నంత కాలము ఈ భయంకర యుద్ధములో ఎవరు చివరకు గెలిచిరనే సందేహమును ప్రజలు కలిగి ఉండుదురు. దుర్యోధనుడు ఇట్టి పరుషవాక్కులతో తీవ్ర మనస్తాపముకు గురయ్యేను. కాని మరో దారి లేనందున చివరకు యుధిష్ఠిర మహారాజు సవాలును స్వీకరించి యుద్ధము చేసేందుకు నిశ్చయించుకొనెను. అటు పిమ్మట దుర్యోధనుడు ఇలా బదులిచ్చెను. యుధిష్ఠిర, నేను ఒక్కడిని, మీరు అనేక మంది కలరు. కనుక ఒక్కసారిగా నేను మీరందరితో పోరాడవలనని కోరరాదు. నేను మీలో ఒక్కొక్కరితో పోరాడుతూ ఇలా మీ అందరినీ సంహరించి నా కొరకు పోరాడి ప్రాణాలను అర్పించిన వారి రుణము తీర్చుకోగలుగుదును. యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను, దుర్యోధన, నా సవాలును స్వీకరించినందుకు నిన్ను ప్రశంసిస్తుంటిని. నీవు మాలో ఎవరినైనా ఒక్కరిని పోరాడుటకు ఎన్నుకొనుము. పోరాటుటకు ఆయుధమును కూడా నీవే ఎంచుకునుము. నీవు మా పాండవులలో ఎవరినైనా ఒక్కరిని వధించినచో నీ రాజ్యము నీకు తిరిగి ఇవ్వబడను. అలా కాకుండా మేము నిన్ను వధించినచో నీవు తప్పక వీరస్వర్గమును సాధించెదవు. అందుకు దుర్యోధనుడు ఇట్లు పలికెను.
ఓ యుధిష్ఠిరా! కేవలం ఒక్క ప్రత్యర్థితో పోరాడుటకు అవకాశం కల్పించి, నీవు నీ ధర్మబుద్ధిని నిరూపించుకొంటివి. నా ఇష్టమైన ఆయుధము గద. మీలో ఎవరికైనను నా ఎదుట ఆయుధముతో నిలబడి యుద్ధము చేయగల ధైర్యమున్నచో, నేను వారితో యుద్ధము చేసేందుకు సిద్ధము. దానితో యుధిష్ఠిరుడు ఇట్లనెను, మంచిది. ఇక నీవు బయటకు వచ్చి పోరాడి మరణించుము. ఈ పలుకులను సహింపలేని దుర్యోధనుడు క్రోధముతో తన గదను చేతపట్టుకుని నీటి నుండి బయటకు వచ్చెను. నిజమునకు దుర్యోధనుడి భయంకర ప్రవర్తన మరియు ప్రకాశముతో అతడు మరో యమునికి వలె అగుపించెను. ఏమైనను పాండవ యోధులందరూ దుర్యోధనుని తమ ఎదుట చూస్తున్నందుకు సంతోషముతో ఒకరి చేతులను ఒకరు పట్టుకొనిరి. క్రోధముతో దుర్యోధనుడు పెదాలను కొరుకుతూ ఇట్లనెను, యుధిష్ఠిరా! నీ వ్యంగ్య పలుకులకు నీవు ఇప్పుడు పర్యవసానము అనుభవించము. నేను అందరితో కాకుండా మీలో ఒక్కరితో మాత్రమే పోటీ పడవచ్చునని మీరు హామీనిచ్చితిరి కనుక అదే నా అభ్యర్థన. కనుక మీరందరూ కలిసి నాపై దాడి చేసినతో అది అధర్మమగును. అందుకు యుధిష్ఠిర మహారాజు ఇట్లనెను, ఓ దుర్యోధన! నీవు ఎందుకు ఇట్లు పలుకుతుంటివి? అభిమన్యుని ఎలా వధించితివో అప్పుడే నీవు మరచితివా? ఆ సమయంలో నీ ధర్మాధర్మ విచక్షణ ఏమైనది? ఇప్పుడు నీ కవచమును ధరించి మాలో ఎవరితోనైనా పోరాడుము. దుర్యోధనుడు తన బంగారు కవచమును మరియు కిరీటమును ధరించి ఇట్లు సవాలు విసిరెను, ఓ రాజా! నేను నీతో పోరాడుటకు లేక మీ సోదరులతో ఎవరితోనైనా ఒకరితో పోరాడుటకు సిద్ధము. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు యుధిష్ఠిరుని గట్టిగా ఇట్లు మందలించెను, ఓ రాజా! నీవు తొందరపాటుతో మూర్ఖముగా ప్రవర్తించితివి. నీవు గాని అర్జునుడు గాని నకుల సహదేవులు గాని దుర్యోధనుడితో పోరాడితే ఏమి జరిగేది? 13 సంవత్సరాలు రాత్రింపవళ్ళు దుర్యోధనుడు భీముని లోహమూర్తితో గదాయుద్ధమును అభ్యసించెను. భీముని ఎప్పుడు సంహరించెదనని ఎదురు చూస్తుండెనని నీవెరుగువా? కేవలం భీముడే దుర్యోధనునితో గదాయుద్ధములో నిలువగ సమర్థుడు. భీముడు దుర్యోధనుని కంటెను తక్కువ అభ్యాసమును కలిగి ఉన్నందున నీవు అతని పట్ల మూర్ఖపు కనికరముతో తిరిగి పూర్వముకు వలె మరొక రకమైన జూదమునకు అనుమతించితివి. భీముడు ఖచ్చితముగా దుర్యోధనుని కంటెను అధిక బలశాలి. కాని దుర్యోధనుడు గదను ప్రయోగించుటలో అధిక సామర్థ్యమును కలిగి ఉన్నట్టివాడు. ఓ యుధిష్ఠిరా! గదాయుద్ధములో సామర్థ్యం అనేది బలము కంటెను గొప్పది. కనుక నీవు మరోసారి విపత్కర పరిస్థితిని తెచ్చుకుంటివి. శత్రువులందరినీ జయించి ఒంటరిగా మిగిలి ఉన్నట్టే శత్రువుకు వరములనందించు నీవు కాకుండా మరెవరు నిశ్చిత విజయమును విడువదలచుదురు. భీముడు కూడా ధర్మ మార్గములో దుర్యోధనుని వధింప సమర్థుడు కాడు. మీలో ఒక్క పాండవుని వధించి కౌరవరాజు తన రాజ్యమును తిరిగి సాధించుకోవచ్చునని ప్రకటించుటకు మీకు ఎంతటి ధైర్యము? ఇంకనూ విసుగెత్తిన స్వరముతో శ్రీకృష్ణ భగవానుడు తన పలుకులను ఇట్లు ముగించెను, యుధిష్ఠిరా! నీవు ఈ భూలోకమంతటికి పరిపాలకునిగా కాకుండా అరణ్యములో యాచకునిగా జీవించుటకు ఉద్దేశింపబడితివి. అప్పుడు భీముడు ఇట్లనెను, కృష్ణ, దయచేసి విచారింపరాదు. నేను దుర్యోధనుని వధింతునని నీకు హామీనిస్తుంటిని. నా గద అతని గద కంటెను 1.5 రెట్లు అధిక బరువైనది. నేను అతనితో పోరాడుటకు ఉత్సాహముగా ఉంటిని. అటు పిమ్మట భీముని వీరపలుకులకు శ్రీకృష్ణ భగవానుడు ఎంతగానో సంతోషించెను. భీమా! నీవు దుర్యోధనుని వధించుననుటలో నాకు విశ్వాసము కలదు. ఏమైనను నీవు ఎంతో జాగ్రత్తగా పోరాడవలెను. కౌరవరాజు గొప్ప సామర్థ్యము మరియు యుక్తి నైపుణ్యత కలిగినవాడు. తరువాత యోధులందరూ ఈ గొప్ప ద్వంద్వ యుద్ధమును వీక్షించుటకు వారి వారి ఆసనాలలో కూర్చుండిరి. భీముడు తరువాత ఇట్లనెను, ఓ యుధిష్ఠిరా! దుర్యోధనుని వధించి అనేక సంవత్సరాలుగా మన హృదయాలలో బాధిస్తున్న విషపూరితమైన కల్మషమైన ముల్లును నేడు పెరికివేసదనని విశ్వసించుము. అట్లు పలికిన పిమ్మట భీముడు తన భారీ గదను అందుకుని సవాలు విసిరెను, దుర్యోధన! నాతో పోరాడునప్పుడు నీవు మా పట్ల చేసిన దుష్టకార్యములన్నింటినీ గుర్తు చేసుకోవలసినదిగా కోరుతుంటిని. కేవలం నీవు మాత్రమే మన ఈ వంశనాశనమునకు కారణము. అందుచేత అట్టి కార్యాలకు కఠిన ఫలితాలను ఎదుర్కొన్న సమయం ఆసన్నమైనది. అందుకు దుర్యోధనుడు ఇట్లు బదులిచ్చెను, భీమా! ప్రస్తుతం మాటల వలన ఏమి ప్రయోజనం? నీ మాటలను కట్టిపెట్టి నీవు ఎరిగిన పరాక్రమమును ప్రదర్శింపనారంభింపుము. దుర్యోధనుడు మరియు భీముడు ఒకరినొకరు గదలతో యుద్ధమునకు సిద్ధమవ్వగానే బలరాముడు అక్కడకు విచ్చేసెను. అతడిని చూచిన వెంటనే శ్రీకృష్ణ భగవానుడు మరియు పాండవులు ప్రణామాలను సమర్పించుకుని స్వాగతించుటకు పరిగెత్తిరి. బలరాముడు ఆనందముతో శ్రీకృష్ణ భగవానుని మరియు సాత్యకిని ఆలింగనము చేసుకుని శిరస్సును ఆఘ్రాణించెను. చాలా కాలం వియోగానంతరము వారిని కలుసుకునిరి. అతడిని మిక్కిలి భక్తితో పూజించి పిమ్మట భీముడు మరియు దుర్యోధనుని నడుమ జరగబోతున్న గదాయుద్ధమును తిలకించుటకు ఆహ్వానింపగా అతడు అందుకు సంతోషముగా అంగీకరించెను. తరువాత భీమ మరియు దుర్యోధనుడు బలరాముని పూజించిరి. ఆ సమయంలో అతడు అక్కడ ఉపస్థితులై ఉన్నట్టి వారందరి యోగక్షేమాలను విచారించి ఆ సమయం
తన క్షేమ సమాచారాలను కూడా తెలిపిరి. నీలి వస్త్రాలను ధరించి తెల్లటి వర్ణమును కలిగిన యదువీరుడైన బలరాముడు తారల నడుమ చంద్రుని వలె ప్రకాశిస్తుండెను. దాదాపు నెల రోజులకు మునుపు కురుక్షేత్ర యుద్ధ సన్నాహాలు ఆరంభమైనప్పుడు బలరాముడు శ్రీకృష్ణ భగవానుని అంగీకారముతో అనేక మంది యదువీరులతో కూడి సరస్వతీ నదీ తీరము వెంట గల అనేక తీర్థాలను దర్శిస్తూ క్రమముగా కురుక్షేత్రమును చేరుకొనెను. అందుకు ముందు బలరాముడు శ్రీకృష్ణ భగవానుని కౌరవ పక్షాన పోరాడవలసినదిగా ప్రార్థించెను. కాని శ్రీకృష్ణ భగవానుడు అందుకు నిరాకరించుటతో బలరాముడు యుద్ధములో పాల్గొనబోనని ప్రతిజ్ఞ చేసెను. యుద్ధ వార్తలను కూడా వినకుండా ఉండుటకు తీర్థయాత్రలకు వెళ్ళెను. శ్రీకృష్ణ భగవానుడు సాత్యకి మరియు కృతవర్మ తప్పించి మిగతా యదువీరులందరూ ఎవరి పక్షాన యుద్ధము చేయకుండా బలరాముని అనుసరించిరి. తనతో పాటు అపార ధనరాశిని అసంఖ్యాకముగా గోవులను మరియు బ్రాహ్మణులతో కూడి పవిత్ర హోమాగ్నిని తోడు తీసుకుని బలరాముడు అనేక తీర్థక్షేత్రాలను సందర్శించెను. అతడు ఎక్కడకు వెళ్ళినను అక్కడ బ్రాహ్మణులకు వృద్ధులకు ఎవరు ఏమి అడిగినను దానిని వారు దానము చేసేవారు. ద్వారకను విడిచిన పిమ్మట బలరాముడు ముందుగా ప్రభాస క్షేత్రమును దర్శించెను. పూర్వం చంద్రుడు కాంతిని కోల్పోయి ఈ క్షేత్రమును దర్శించిన పిమ్మట కాంతిని పొందినందున దీనికి ప్రభాస క్షేత్రముగా నామము కలిగెను. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికి ఇచ్చి వివాహము చేయగా చంద్రుడు వారందరినీ కాలమును పర్యవేక్షించుటలో వినియోగించెను. వారిలో రోహిణి మిక్కిలి అందమైనదే కాకుండా యోగ్యురాలు కూడా. దానితో ఇతరులను కాదని చంద్రుడు ఆమె సాంగత్యములో అధిక ఆనందమును అనుభవిస్తూ అధిక సమయం ఆమెతో గడుపుతుండేవాడు. దానితో రోహిణి సోదరులు అసంతృప్తితో దక్షుని చేరి చంద్రునిపై ఆరోపణ చేసిరి. దక్షుడు భార్యలందరినీ సమానముగా చూసుకోవాలనని చంద్రుని హెచ్చరించెను. రోహిణి పట్ల అధికాసక్తి చేత చంద్రుడు తన మామగారి పలుకులను నిరాధరించెను. చివరకు రోహిణీ సోదరులు చంద్రుని విడిచి తండ్రిని చేరిరి. కోపోద్రిక్తుడైన దక్షుడు చంద్రునికి క్షయరోగ పీడితుడని శపించెను. దానితో చంద్రుడు దినదినము క్షీణింపసాగెను. చంద్రుడు తన రోగ నివారణ కొరకై రకరకాల యాగాలను నిర్వహించినను ఫలితము కనిపించలేదు. అతడు ఇలా క్షీణించుటతో అన్నాది ఔషధుల ఉత్పత్తి నిలిచిపోయెను. అవి మొలకెత్తినను రుచిలేక శుష్కించిపోయెను. దానితో మానవులు మరియు జంతువులు ఆకలితో అలమటిస్తూ దుర్బలురైపోయిరి. అప్పుడు దేవతలు వెళ్లి దక్షుని తన శాపమును ఉపసంహరించుకోవలసినదిగా కోరిరి. అందుకు ప్రజాపతి సమ్మతింపలేదు. పిమ్మట అతడు ఇట్లు పలికెను: ఒకవేళ చంద్రుడు తన భార్యలందరి పట్ల సమానముగా నడుచుకుంటూ పశ్చిమ సముద్ర తీరములో సరస్వతీ నది కలిసే చోట శివుని కొరకై తపము చేసినచో పాక్షికముగా రోగము నయమగును. కనుకనే అతడు పక్షము రోజులు క్షీణించును మరియు పక్షము రోజులు వృద్ధి చెందును. చంద్రుడు దక్షుని ఆదేశమును పాటించి తన కాంతిని కనీసం పక్షం రోజుల కొరకు తిరిగి పొందెను. తరువాత దక్షుడు నాయన బ్రాహ్మణులను మరియు స్త్రీలనెన్నడును నీవు అగౌరవపరచరాదు. నీవు నా ఆదేశమును పాటించుటతో నేను నీ పట్ల ప్రసన్నుడనైతిని. నీవు నీ గృహమును తిరిగి చేరుకొనుము అని పలికెను. ఆనాటి నుండి చంద్రుడు తిరిగి తన పూర్తి కాంతిని పొందుటకు ప్రతి అమావాస్య రోజున ప్రభాస క్షేత్రమును దర్శించును. సరస్వతీ నదీ తీరములోని అన్ని తీర్థాలను దర్శిస్తూ బలరాముడు చివరకు నైమిసారణ్యమును చేరుకొనెను. అక్కడ తపమాచరిస్తున్నట్టు ఋషుల ప్రయోజనం కొరకై సరస్వతీ నది ఎలా తూర్పు వైపునకు తన దారిని మరలించెనో అతడు గమనించెను. సత్యయుగములో ఋషులు అనేకము సరస్వతీ నదీ తీరములో నివసిస్తుంటిరి. దానితో అక్కడ నివాస స్థలము కొరత ఏర్పడెను. అక్కడి కొందరు ఋషులు బ్రాహ్మణులు తమ యజ్ఞోపవీతాలను ఉపయోగిస్తూ స్థలమును కొలిచి అక్కడ నివసించసాగిరి. మరికొందరు ఏ మాత్రము స్థలము లభించకపోవటతో నిరాశ చెందిరి. ఋషుల ఇబ్బందులను గ్రహించిన సరస్వతీదేవి వారి నివాసముకు అధిక ప్రదేశమును కల్పించుట కొరకు తన మార్గమును మార్చుకొనెను. ఒకసారి విశ్వామిత్రుడు సరస్వతీ నదిని రక్తముతో కలిసిపోవునని శపించెను. అందుకు రాక్షసులు ఎంతగానో ఆనందించిరి. తరువాత కాలములో అక్కడ నివసించు ఋషులు ఆమెను శాపవిముక్తి గావించగా తిరిగి నదిలోని నీరు స్వచ్ఛముగా మారెను. దీనితో ఆందోళన చెందిన రాక్షసులు దయాద్రులైన ఋషులను ఆశ్రయింపగా వారు దయతో ఇలా ప్రకటించిరి: ఇక నుండి ఏ ఆహారమైనా తుమ్మబడినను లేక పురుగులను కలిగి ఉన్నను, ఇతరుల మీ ఎంగిలితో కలిసి ఉన్నను, త్రొక్కబడినను, వెంట్రుకలు మరియు కన్నీటితో కలిసి ఉన్నను అట్టి ఆహారము రాక్షసులకు చెందబడును. దీనితో విఘ్నులైన వారందరూ అట్టి ఆహారమును జాగ్రత్తగా త్యజింపవలను. లేనిచో రాక్షసుల ఆహారమును భుజిస్తున్నట్లుగా గ్రహించవలను. బలరాముడు అక్కడకు విచ్చేసినప్పుడు బలరాముడు అక్కడకు విచ్చేసినప్పుడు సరస్వత అనే ఋషి లేచి నిలుచుండెను. అతడు దధీచి మరియు అప్సరస అయిన అలంబుషల పుత్రుడు.
దధీచి తన ఎముకలను దానము చేయుట వలన ఇంద్రుడు వాటితో వజ్రాయుధమును నిర్మించుకుని దానిని రాక్షసుల సంహారం కొరకు వినియోగించెను. అక్కడ అనావృష్టి 12 సంవత్సరాలు కొనసాగుటతో ఋషులందరూ ఆ ప్రదేశమును విడిచి వారు తీవ్ర వేదనతో అధిక సమయమును ఆహారాన్వేషణకే వినియోగించుట చేత వేద విజ్ఞానము విస్మరింపబడెను. చివరకు దీర్ఘకాల కరువు సమాప్తమగుటతో ఋషులు తిరిగి తమ జీవితమును కొనసాగింపసాగిరి. మరియు తాము మరచిన వేద విజ్ఞానమును తమకు బోధించు వ్యక్తి కొరకు అన్వేషింపసాగిరి. వారిలో సారస్వత ఋషి వేదాలను వల్లించుటను వినిరి. మిగతా ఋషులకు ఈ విషయమును తెలియజేసెను. వారందరూ సారస్వత ఋషి నివసిస్తున్నట్టు నిర్జన వనమును చేరిరి. వారికి వేదాలను బోధించవలసినదిగా అభ్యర్థించిరి. అందుకు సారస్వత ఋషి, ఓ ఋషులారా, నేను తప్పక మీకు వేద విజ్ఞానమును బోధించెదను. కానీ మీరు నాకు శిష్యులైనప్పుడు మాత్రమే అట్లు బోధించుట సాధ్యపడనని నిబంధనను విధించెను. అప్పుడు ఆ ఋషులు అతని నిబంధనను తిరస్కరిస్తూ, నీవు మాకు గురువు అయ్యేందుకు మిక్కిలి పిన్న వయస్కుడవు అనిరి. అందుకు సారస్వతుడు ఇట్లు వివరించెను. బ్రాహ్మణులారా, ఒకవేళ ప్రామాణిక గురు శిష్య సంబంధ మర్యాదను మొదట ఏర్పరచుకున్నచో వక్త మరియు శ్రోత నడుమ సంబంధము క్రమముగా నశించి ఒకరిపైనొకరికి ద్వేషము ఏర్పడును. మీరు ఋషిస్థానమును వయస్సు, సంపద, వంశము వంటి భౌతిక ఉపాధులతో నిర్ధారింపరాదు. శాస్త్ర సారాంశమును అతడు ఎంతగా అనుభూతి చెందినను విషయముపై ఆధారపడియే సాధుస్థానమును నిర్ధారించవలను. అతని ఈ జ్ఞానపూరితమైన పలుకులను వినిన పిమ్మట ఆ 60,000 ఋషులు పిన్న వయస్కుడైనను సారస్వతిని తమ గురువుగా స్వీకరించిరి. దానితో వారు త్వరలోనే బ్రాహ్మణ ధర్మాలను తిరిగి అవలంబింపసాగిరి. తీర్థయాత్ర సమయంలో బలరాముడు శమంత పంచక ప్రదేశమును చేరుకుని అక్కడ శల్యుని మరణవార్తకు మిక్కిలి విచారించెను. యుద్ధ ఫలితాలను ఋషుల ద్వారా బలరాముడు తెలుసుకోదలుచుటతో వారు యుద్ధములో జరిగిన సంఘటనలన్నింటినీ వర్ణించుటయే కాకుండా కురుక్షేత్రం తీర్థ ప్రదేశము ఎలా అయ్యను కూడా వివరించిరి. ఇంతటితో మహాభారతం శల్యపర్వం 2వ భాగాన్ని ముగిద్దాం. తర్వాత ఏం జరిగిందో మహాభారతం శల్యపర్వం 3వ భాగంలో చెప్పుకుందాం.